హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పాలండి. గుడ్ న్యూస్ షేర్ చేద్దామని వచ్చాను. సో అదేంటంటే ఆల్రెడీ ఈ అప్డేట్ చాలామంది విన్నారని అనుకుంటున్నాను. బట్ నా పరంగా కూడా మీకు చెప్పాలి కాబట్టి కొంచెం లేట్ అయింది. 4 to 5 days ఆర్ 1 week అవుతుంది. ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది. సో అసలు ఈ అప్డేట్ ఏంటి, అసలు ఏంటి అంటే గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి ఆర్ఆర్బి బోర్డ్ నుంచి ఇయర్లీ మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదండి. సో ఇయర్లీ వేకెన్సీస్ అనేవి ఫిల్ చేస్తాము అండ్ ఇయర్లీ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు కదా మనకి. సో అలాగే ఇప్పుడు వరకు అయితే ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ 1, 2 ఇవన్నీ 3 టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో వీటన్నిటికీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ, మనం చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ ఉన్నది ఏంటంటే నోటిఫికేషన్లో ఈ ఇయర్కి 2025 ఇయర్కి ఆల్రెడీ మనం ఎగ్జామ్ రాసింది అయితే 2024 నోటిఫికేషన్ అండి. మొన్న రాసిన ఎన్టీపీసీ, అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా 2024 నోటిఫికేషనే. బట్ మనకి ఇప్పుడు 2025 నోటిఫికేషన్లో ఆల్రెడీ ఏఎల్పి ఇచ్చారు, గ్రేడ్ 1 ఇచ్చారు, గ్రేడ్ 3 ఇచ్చారు. సో మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది ఏంటంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ గ్రూప్ డి. ఓకేనా, గ్రూప్ డి. సో వీటికి నోటిఫికేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఇంకా మేబీ ఇంకా ఉన్నాయేమో, బట్ మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే ఇవి. ఓకే, సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మనకి 1, 2, 3, 4, 5, 6, 7 నోటిఫికేషన్స్ ఉన్నాయండి. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది మనకు సంబంధం లేదంటే అంటే ఆర్ఆర్బి బోర్డుకి సంబంధం లేదు. ఇది ఎస్ఎస్సికి ఇచ్చారనుకుంటా, ఇచ్చేశారు అని అంటున్నారు కండక్ట్ చేయడానికి. సో ఆర్పిఎఫ్ రైల్వేకి సంబంధించిన ఆర్పిఎఫ్ అనేది ఇప్పుడు ఎస్ఎస్సికి సంబంధించింది అండి, ఆర్ఆర్బికి సంబంధించింది అయితే కాదు. ఓకేనా. సో అలాగే మనకి ఈ 2025లో ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 వచ్చేసాయి కాబట్టి మనకి బ్యాలెన్స్ ఉంది ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, గ్రూప్ డి. సో రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక నోటీస్లో ఏముందంటే ఆర్ఆర్బి 2025కి సంబంధించి ఒక 50,000 వేకెన్సీస్ అనేవి మేము న్యూ నోటిఫికేషన్స్, ఇవన్నీ న్యూ నోటిఫికేషన్స్ అండి. 50,000 ప్లస్ న్యూ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తాము. ఏ ఇయర్కి? 2025 ఇయర్కి సంబంధించి ఇవి నోటిఫికేషన్స్ అండి. 2025 నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి దీంట్లో ఏఎల్పి వచ్చేసింది అండ్ టెక్నీషియన్ వచ్చేసింది, గ్రేడ్ 3 వచ్చేసింది. సో మనకి ఇంకా రావాల్సింది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, గ్రూప్ డి. దాంతోపాటు 50,000 జాబ్స్ కూడా ఫిల్ చేస్తాము. అంటే ఇవి ఎక్కడి నుంచి ఫిల్ చేస్తారు? అపార్ట్మెంట్స్ ఇచ్చేస్తామని చెప్పారు. అపార్ట్మెంట్స్ ఎక్కడి నుంచి ఇస్తారు? 2024లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. 2024లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్వి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో దాని నుంచి 50,000 మెంబర్స్కి అయితే అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తారంట అండి, అంటే జాబ్లోకి తీసేసుకుంటారు. ఓకే, సో అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ ప్రాసెస్ కూడా మనకి ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరిగాయి అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. సో ఇవన్నీ జరిగాయి కదా, వీళ్ళందరికీ కూడా 2025లోనే అపాయింట్మెంట్స్ అనేవి ఇచ్చేస్తామని చెప్తున్నారు. అర్థమైందని అనుకుంటున్నాను మీకు అందరికీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పర్లేదండి, మీకు ఎక్కడైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా. సో మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి సపరేటు, అలాగే ఈ జాబ్ అనేవి ఇవి 2024కి సంబంధించినవి. ఈ అపార్ట్మెంట్స్ అనేవి ఇవైతే ఇవి నోటిఫికేషన్స్, కొత్త నోటిఫికేషన్స్. సో దీంతోపాటు మనకి ఇంకా ఏం చెప్పారు, 2026లో కూడా ఒక 50,000 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తాడంట. 2026 కూడా 50,000 ప్లస్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తాడు. నోటిఫికేషన్లో ఇన్ని వేకెన్సీస్ అనేది రిలీజ్ చేస్తాడు, కొత్త నోటిఫికేషన్ అనేది ఇస్తాడు. సో ఈ 2026లో కూడా మళ్ళీ ఏం చెప్పాడంటే 50,000
కొత్త అపాయింట్మెంట్స్ అంటే అంటే జాబ్స్లోకి తీసుకుంటాడు, అపాయింట్మెంట్స్ అనేవి ఇస్తాడు. ఈ 50,000 అపాయింట్మెంట్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు? 2025లో ఇచ్చిన నోటిఫికేషన్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి 2026లో జాబ్లోకి అనేది తీసుకుంటాడు. ఓకేనా? అంటే ఇప్పుడు ఇయర్లీ 2025లో మనకు ఒక 50,000 మెంబర్స్కి జాబ్స్ వచ్చేస్తాయి. 2026లో కూడా ఓ 50,000 మెంబర్స్కి అనేవి జాబ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇవి పక్క 1,00,000 మెంబర్స్కి అనేవి ఖచ్చితంగా జాబ్స్ అనేవి వచ్చేస్తాయి. సో మనం ఆల్రెడీ 2025లో 24 ఎగ్జామ్స్ 2024 నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ రాసేసాం గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు. సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు రాస్తున్నారు. సో వీళ్ళందరూ అయిపోయాక 2025లో ఓ 50,000కి ఇస్తా అంటే వీళ్ళ నుంచి పిక్ చేసి పాస్ అయిన వాళ్ళకి అండ్ రీచ్ అయిన వాళ్ళకి, కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళకి ఒక 50,000 వేకెన్సీస్కి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన 50,000 మెంబర్స్కి అనేది జాబ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంకా 2025 నోటిఫికేషన్స్ ఇప్పుడు ఇస్తున్నాడు కాబట్టి మనకి 26లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 26 వాళ్ళకి 2027లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నేను అసలు మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే మనకి ఇయర్లీ నోటిఫికేషన్స్ అయితే ఇస్తున్నాడు, ఇయర్లీ వేకెన్సీస్ అనేవి ఫిల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఎవరైనా 2024 నోటిఫికేషన్లో సరిగ్గా రాయకపోతే, అంటే రీసెంట్గా జరిగిన 2025లో ఎగ్జామ్స్లో సరిగ్గా రాయకపోతే, సో మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇప్పుడే. ఎందుకంటే మనకు 2025 నోటిఫికేషన్స్ ఇస్తాడు. సో వితిన్ 1 ఇయర్ 2026లో జాబ్స్ అనేవి ఫిల్ చేస్తానని చెప్తున్నాడు. ఓకేనా? సో ఫిల్ చేస్తానని చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మీరు ఇన్ కేస్ మొన్న రీసెంట్గా రాసిన ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోతే మీకు ఇంకొక ఛాన్స్ ఉంది. సో మనకి ఛాన్స్ ఉంది కాబట్టి మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో నేను కూడా స్టార్ట్ చేస్తున్నానండి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి. అండ్ ఈసారి నేను లాస్ట్ టైం చేసినలాగా తప్పు చేయదలుచుకోలేదు. సో మిస్టేక్స్ కొన్ని నేర్చుకున్నాం. సో గ్రాడ్యుయేట్ లెవెల్కి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా అప్లై చేస్తాను. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, బట్ ఈసారి అయితే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా అప్లై చేస్తాను. సో ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు అవుతుందండి. సో ఎందుకంటే ప్యాటర్న్ మారింది, న్యూ మోడల్స్ ఇస్తున్నాడు. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఓకే అండి. ఎవరైతే గ్రాడ్యుయేట్ లెవెల్ రాసి నాలా ఖాళీగా ఉంటారో, ప్రిపరేషన్స్ చేయకుండా చేద్దాంలే అనుకుని ఉంటారో, సో వాళ్ళైతే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీకు మార్క్స్ తగ్గినా ఆర్ ఏదైనా పర్లేదండి. సో మీరు గ్రాడ్యుయేట్ లెవెల్ క్వాలిఫై అయిపోతే CBT 1లో మీరు క్వాలిఫై అయితే CBT 2కి యూజ్ అవుతుంది. ఓకేనా? CBT 2కి యూజ్ అవుతుంది. లేదు అంటే మనకి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో దానికైనా పనికి వస్తుంది. సో మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ప్రిపరేషన్ అనేది నేనైతే స్టార్ట్ చేస్తున్నానండి. సో మీకు నేను స్టార్ట్ చేసి మీకు అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇదైతే మీకు చెప్దామని, ఎవరైనా ఖాళీగా ఉన్నా లేదంటే మార్క్స్ తక్కువ వచ్చాయని కొంచెం డిప్రెషన్లో ఉన్నా కూడా ఏం బాధపడకండి. అంటే కీ రిలీజ్ అయింది కదా, సో చూసుకొని ఉంటారు. ఇప్పటికీ నన్ను చాలామంది అడుగుతున్నారండి, మీ మార్క్స్ ఎన్ని, మీరు ఆ మార్క్స్ ఎన్ని. నేనైతే ఇంకా కీ చెక్ చేయలేదండి. నాకు ఇంట్రెస్టే లేదు కీ చెక్ చేయడం పైన. సో మీరు ఇంతమంది అడుగుతున్నారు కానీ నేనైతే కీ చెక్ చేయలేదు. నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయాక కీ చెక్ చేయడం అనేది నాకు అస్సలు చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా అలవాటు లేదండి. రిజల్ట్స్ వచ్చిన రోజు రిజల్ట్స్ చూస్తాను. సో దాన్ని బట్టి మన ఫేట్ డిసైడ్ అవుతుంది. సో దాన్ని బట్టి నేను అనేది కంటిన్యూ ఫర్దర్ చేస్తాను. ఎగ్జామ్ ఎలా అలవాటు అయిపోయిందంటే చిన్నప్పటి నుంచి మనకి చెప్తుంటారు కదండి, ఎగ్జామ్ రాసి వచ్చాక ఈ క్వశ్చన్ ఇదేనా డిస్కషన్ చేయకండి, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అని. సో అదైతే చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. సో కీ చూద్దామన్నా నాకు ఇంట్రెస్ట్ రాలేదు. సో నేను దాని మీద అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అదే చాలామందికి నేనైతే రిప్లై ఇచ్చాను. సో ఇంకా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒకసారి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. సో నేనైతే కీ చూడలేదు. చూస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నా మార్క్ షీట్ అనేది మార్క్స్ ఇస్తారు కదండి, సో మీకు అది చూపిస్తాను. నేను పాస్ అయినా పాస్ కాకపోయినా నాకేం బాధ లేదండి. అంటే కట్ ఆఫ్కి రీచ్ అవ్వకపోయినా, నేను ఫెయిల్ అయినా కూడా మీకు అనేది నేను చెప్తాను. ఫెయిల్ అయ్యానే చెప్తాను. నాకేం దాంట్లో నేను పాస్ ఫెయిల్ అయ్యాను దాని గురించి చెప్పుకోవడంలో నాకేం నామోషి లేదు. ఆర్
ఇంకొకటి బాధపడాల్సిన అవసరం లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. నేను ఎంత ప్రిపేర్ అయ్యాను నాకు తెలుసు. నేను ఎలా రాశాను నాకు తెలుసు. నేను ఎంత చేయగలనో అంత చేశాను. సో మీకైతే మార్క్స్ చూపిస్తానండి. నాకేం బాధ లేదు. మార్క్స్ కార్డ్ అనేది మీకు చూపిస్తాను. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా జరిగిందనేది. అసలు ఎలా మార్క్స్ ఎలా వచ్చాయి, నాకు ఎన్ని వచ్చాయి, నేను ఎన్ని అటెంప్ట్ చేశాను, అది కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా మీతో డిస్కషన్ చేస్తాను. సో నేనైతే నా నా వరకు నాకైనంత వరకు నేనైతే ఇవ్వడానికే ట్రై చేశాను. సో ఆ తర్వాత మనకి ఎలా రాసి పెట్టి ఉంటే అలా కదా. సో నేనేం బాధపడే విషయం బాధపడతామండి. ఎందుకంటే ప్రిపేర్ అయ్యాం, కష్టపడి రాసాం కాబట్టి. సో ఆ బాధను అలాగే పెట్టుకోకుండా మనం నెక్స్ట్ ఎగ్జామ్కి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా రాయాలనే దాని గురించి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో మీకైతే మార్క్స్ కార్డ్ చూపిస్తాను. నాకు వచ్చిన మార్క్స్ కార్డ్ మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. చూపించుకోకపోవడం ఏం లేదు, నేను ఖచ్చితంగా చూపిస్తాను. మీకు ఆ రోజు నేను చెప్తాను, ఓకేనా. మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను, ఓకేనా. దాంట్లో దాచుకోవడం ఏం లేదండి. నాకు తక్కువ వచ్చినా మార్క్స్ ఎక్కువ వచ్చినా నేనేమీ దాచిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. నా చేతనైనంత వరకు నేను చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. సో అసలు చాలామంది మీరెందుకు వీడియోస్ చేయడం, చదువుకోవచ్చు కదా అని అంటారండి. అయినో ఆ మాటలు కూడా వచ్చాయి. బట్ ఏంటంటే నేను ఈ ఆర్ఆర్బీ ఇప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందనేది చూపిస్తున్నాను, కానీ నేను సపరేట్గా ఆర్ఆర్బీకే చేయట్లేదండి. ముందు మీరు చూసుకోండి, ఫస్ట్ వీడియోస్ నావి. నాకు ఇంట్రెస్ట్ యూట్యూబ్ మీద, నాకు చాలా ఇంట్రెస్ట్. సో యూట్యూబ్ వీడియోస్ చేయడం మీద చాలా రోజుల నుంచి అనుకుంటూ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాను. మేబీ అప్పుడే స్టార్ట్ చేసి ఉండాల్సింది, చాలా రోజుల తర్వాత చేశాను. ఫస్ట్ ఫుడ్ గురించి చేయడం జరిగింది, చూసుంటారు మీరు. కావాలంటే నా ఫస్ట్ వీడియోస్ వెళ్ళి చూడండి, ఫుడ్ వీడియోస్ ఉంటాయి. సో ఫస్ట్ నేనైతే ఫుడ్ వీడియోస్ చేయడం మీద ఇంట్రెస్ట్ ఉండింది. సో అలా కాదు, నేను అంటే నా లైఫ్లో నేను ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వాలి అని చూసినప్పుడు తెలుగు ఛానల్స్ ఒక్కటి కూడా లేవండి. తెలుగు ఛానల్స్లో ఎవ్వరూ చెప్పట్లేదు. అంటే కొంచెం మనకి ఏం జరుగుతుంది, ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు ఉంటారు కదండి, ఏమంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్స్ చెప్తున్నాయి, కానీ నార్మల్గా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరూ చెప్పట్లేదు. సో దానికోసం అని చెప్పేసి, సో మనం సెర్చ్ చేసినట్టే చాలామంది సెర్చ్ చేస్తుంటారు కదా. సో మనం ఇద్దాం ఇన్ఫర్మేషన్ అనే ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు ఎన్టీపీసీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేగాని దీనికోసమే సపరేట్గా పెట్టడం అనేది ఏం లేదండి. సో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాయడం అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఏ వీడియోస్ అయినా చేయొచ్చు. నా లైఫ్లో ఏది ముందుకు వెళ్తూ ఉంటుందో మీకు అదే చూపించడానికి ట్రై చేస్తాను. సో నా లైఫ్ నేను ఫుడ్ గురించి చేయొచ్చు, ట్రావెల్ గురించి చేయొచ్చు, సో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా లైఫ్లో ఈ ఎడ్యుకేషన్ పరంగా కంటిన్యూ అవుతుంది కాబట్టి మీకు మంచి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ట్రై చేస్తున్నాను. సో అందరిలాగా ఏదైతే తమ్లైన్స్ పెట్టేసి మీ అలా మా వ్యూస్ కోసం ఏం చేయట్లేదండి, నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కొంతమంది అనలేండి, ఒక 4 to 5 నెగిటివ్ కామెంట్స్ అనేవి రావడం జరిగింది. సో కొంతమంది సోది అంటారు, సొల్లు అంటారు. సో ఒకరికిద్దరికైతే నేను కూడా అలాగే సమాధానం చెప్పాను. బట్ ఇంకా రాను వదిలేశానండి. సో అనుకోని నేను ఇంతమందికి లేని ప్రాబ్లం ఒకరికిద్దరికి వస్తే నాకేంటి ప్రాబ్లం అనేసి సో చెప్పడం అలా వదిలేయడం జరిగింది. సో బట్ ఒక కామెంట్కి అయితే మన సబ్స్క్రైబర్ ఎవరో రిప్లై ఇచ్చారండి. ఎప్పుడు పాపం ఆ సబ్స్క్రైబర్ ఎప్పుడు కామెంట్ చేయలేదు, అంటే డౌట్స్ అడగలేదు, ఏది అడగలేదు. సబ్స్క్రైబరు మీ నెగిటివ్ కామెంట్కి అతను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. సో నేను చాలా హ్యాపీ. నాకు వచ్చిన నెగిటివ్ గురించి మన సబ్స్క్రైబర్సే మాట్లాడుతున్నారు, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, సో పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. సో దానికైతే చాలా హ్యాపీ. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు. ఐఎమ్ చాలా హ్యాపీ. సో ఇలాగే మీకు నా లైఫ్లో జరుగుతుంది కానీ ఆర్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడైతే మనం ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుదాం. నోటిఫికేషన్స్ ఉన్నాయండి, సో వేకెన్సీస్ వస్తున్నాయి. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో మనం మంచిగా ప్రిపేర్ అయితేనే నెక్స్ట్ మనం అనేది ఎగ్జామ్స్ అనేది రాయగలం, జాబ్ అనేది తెచ్చుకోగలం.
సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అలాగే వెళ్తుంది. బట్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ చేద్దాం. సో సో ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేయండి. సో నేనైతే స్టార్ట్ చేసే ఈరోజో రేపో స్టార్ట్ చేస్తాను. ఒక స్టడీ వ్లాగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేమంటారో చెప్పండి, స్టడీ వ్లాగ్ చేద్దామా వద్దా అనేది. సో చెప్పండి, లైక్స్ ద్వారా మీ మద్దతు అనేది తెలపండి, ఓకేనా. సో ఇంతేనండి, ఈ వేకెన్సీస్ గురించి చెప్దామని వచ్చాను, ఏదేదో మాట్లాడేస్తున్నాను, సారీ ఫర్ దట్. సో ఎందుకో చెప్పాలనిపించింది మీకు కూడా. సో ఇంతేనండి, మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. మన ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తుంటాయి, క్లాసెస్ వస్తుంటాయి, అలాగే కొంచెం మన మోటివేషన్ని పెంచే వీడియోస్ వస్తుంటాయి. సో ఇవన్నీ వస్తుంటాయి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి, ఆ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకున్నా, సో కామెంట్ చేయండి. కంపల్సరీ మీ క్వశ్చన్స్కి అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ప్రిపరేషన్ మనకి మెయిన్, ప్రిపరేషన్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.